రీసెంట్‌గా తిరుపతిలో ఒక లక్కీ డ్రా అని చెప్పేసి స్కీమ్ తీశారు కదండీ! కొంతమంది ఎదవలు కలిసి. ప్రవీణ్ అండ్ మహేందర్ అండ్ వీళ్ళిద్దరు తీయడమే కాకుండా వీళ్ళ గ్రూప్ ఉంది. వాళ్ళంతా తిరుపతి ఏరియాలోనే ఒక రూమ్ తీసుకొని అక్కడ లక్కీ డ్రా అని చెప్పేసి వాళ్ళ గ్రూప్‌లో కొంతమంది పేర్లు రాశారు. అండ్ అందులో ఒకడి పేరు మాత్రమే ఎక్కువ చీటీలున్నాయి. అండ్ వీళ్ళు ఆ లక్కీ డ్రా తీసింది ఎక్కడో కదండీ! తిరుపతి దేవస్థానంలో. అండ్ అలా తీయడమే కాకుండా మనం దైవంగా కొలిచే గోవిందుడి పైన ఒట్టేసి మరీ చెప్తున్నాడు. మేము ఎలాంటి స్కామ్స్ చేయట్లేదు అని చెప్పేసి. బట్ చేసేదే పెద్ద స్కామ్. వేల మంది ఇస్తారు లక్కీ డ్రా అని చెప్పేసి. అండ్ వీళ్ళపైన కరాటే కళ్యాణి గారు కేసు పెట్టారు. వీళ్ళపైన కేసు పెట్టడమే కాకుండా కరాటే కళ్యాణి గారు హైదరాబాద్‌లో రెడ్ హ్యాండెడ్‌గా కొంతమందిని పట్టించింది. అండ్ అలా పట్టించినప్పుడు వీళ్ళు కళ్యాణి గారిని "నువ్వెవరు ఇక్కడ మమ్మల్ని అడగడానికి" అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతున్నారు. అండ్ వాళ్ళ వీడియోస్ వాళ్ళు తీస్తున్నారు. అండ్ అక్కడ కొంతమంది వీడియో తీస్తున్న అతన్ని కరాటే కళ్యాణి గారికి చెందిన వీడియోగ్రాఫర్ అనుకుంటా. తనని బెదిరిస్తున్నారు. "నువ్వెవడు" అని చెప్పేసి. ప్రజల్ని మోసం చేయడమే కాకుండా వీళ్ళపైన ఎవరైతే కేసు పెడతారో వాళ్ళని బెదిరిస్తారు. అండ్ వాళ్ళని అటాక్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ పోలీసులు లేకపోతే. సో, ఇప్పుడు ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే లక్కీ డ్రా అనేది పెద్ద స్కామ్. అందులో ఒకడు బాగుపడతాడు కదా అనుకుంటే మిగతా వాళ్ళంతా మోసపోతారు. అండ్ కొంతమంది లక్కీ డ్రాస్‌కి అలవాటు పడిపోయి ప్రతిసారి వాళ్ళేసిన లక్కీ డ్రాస్‌కి వీడు మనీ పెడుతూనే ఉంటాడు. వీడు లాస్ అవుతాడు. సో, గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైమ్ ఎవడైనా లక్కీ డ్రా తీస్తా అంటే ఫస్ట్ పట్టుకొని తన్నండి. అండ్ వాడిని పోలీసులకు అప్పచెప్పండి. తర్వాత సిస్టమ్ చూసుకుంటది. బట్ ఫస్ట్ అయితే ఒక కోటింగ్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జై హింద్.